డ్రెస్లో నా లవ్వర్ సూపర్గా ఉంది. ఈరోజు ఏంట్రా ఇంత సెక్సీగా ఉంది ఇది. దీన్ని ఎలా అయినా హగ్ చేసుకోవాల్సిందే. సారీ అండి, నా లవర్ అనుకొని. పార్క్ వచ్చిన వాళ్ళందరూ నీ గర్ల్ ఫ్రెండ్స్ అయిపోతారా? ఈ చెట్టు కింద నేను నా గర్ల్ ఫ్రెండ్ రోజు కలుసుకుంటామండి. అందుకే నా గర్ల్ ఫ్రెండ్ అనుకొని సారీ అండి. కాసేపు నన్నే నీ గర్ల్ ఫ్రెండ్ అనుకో. ఏంటి నిజమా? హా నిజమే. మీ ఇంటికైనా ఓకే, మా ఇంటికైనా ఓకే. ఏంటి మీరు అంత ఫాస్టా? అయితే మీ ఇంటికే. సరే పదండి. ప్లీజ్ వెల్కమ్ ప్లీజ్. వావ్, పెద్దిల్లే. ఎవరు? నీ బంధువులు. నా బంధువులా? ఎలా? వెళ్ళు, వాళ్ళే చెప్తారు. సారీ అండి. ఏం పర్లేదు. ఏదైనా నా లవర్ తోటేనండి. నీతోటే. మూసుకో. దీనమ్మ నా జీవితం నాశనం చేసింది. ఏంటి డల్ గా ఉన్నావు? నీకేం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. పర్లేదు చెప్పు. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను కనుక జరిగిన విషయం నీకు చెప్తాను. నిన్నైతే సిన్సియర్గా ప్రేమిస్తున్నాను, 100%. దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు. అదే జరిగింది. చిపా. జీవితం సంఖ్య నాకిపోయింది. ఏం అవును, చేద్దాం ఏం ఇప్పుడు? చేద్దాం? అదే ఆలోచిస్తున్నాను. ఏంటి అందరూ రిలాక్స్ మూడ్ లో ఉన్నారు? ఏం లేదు, కొంతకాలం గ్యాప్ రాబోతుంది. ఎలాగా అని ఆలోచిస్తున్నాం. గ్యాపా? సమ్మర్ వచ్చేసింది కదా, మా హస్బెండ్స్ సమ్మర్ వెకేషన్ కోసం ఫారెన్ ప్లాన్ చేశారు. ఏం చేస్తాం, తప్పదు, వెళ్ళాలిగా మరి. అంటే నేను కూడా రిలాక్స్ మూడ్ లోకి వెళ్ళిపోవచ్చు అన్నమాట. వెళ్ళొచ్చు. వెళ్లే ముందు ఎంజాయ్మెంట్ గా ఒక ఐటమ్ ని సెట్ చేయొచ్చుగా. ఓకే. నాన్ వెజ్ తిని తిని బోర్ కొట్టింది, వెజ్ ఏమైనా ట్రై చేయి. వెజ్జా? వెజ్జా? విజేంద్ర భాయ్? పంతులు గారు, ఒక విషయం మాట్లాడాలి. చెప్పండమ్మా. మా సిద్ధాంతి గారు దోష నివారణ కోసం కొన్ని పూజలు చెప్పారు. అవి చేయడానికి మీరింటికి రావాలి, వీలవుతుందా? ఎందుకు అవ్వదమ్మా? ఎప్పుడో చెప్పండి, వచ్చేస్తాను. మీరు పెద్దవారు, 5 రకాల పూజలు చేయాలంటే టైం పడుతుంది, ఓపిక కావాలి. అతన్నేమైనా పంపించగలుగుతారా? ఒరేయ్ మధు శర్మ, ఓసారి ఇలారా. నాన్నగారు చెప్పండి. ప్రత్యేక పూజలు ఉన్నాయంట, వెళ్తావేంట్రా? మీరు సరే అంటే వెళ్తాను నాన్నగారు. శుభం. రేపు 9 o'clock వస్తాను, పికప్ చేసుకుంటాను, రెడీగా ఉండండి. సరే అండి. శుభం, చాలా బాగుంది. ఏంటండి ఇది? దోషానికి పూజ అన్నారు, ఇక్కడ చూస్తే నివారించలేని దోషమే ఉన్నట్టుంది కదా. అవును, దాన్ని నివారించు. సంభావన ఒక రేంజ్ లో ఇస్తారు. మీ చూపులు బాగా లేకపోయినా మీ సంభావన బేషుగ్గా ఉందిగా. మొదలెడదామా? పద. పద.
ఇంతకీ ఎక్కడండి పూజ? ఈ పూజ చాలా బేసిక్గా ఉంది సుమా. వదిలే ఆహా, ఎంత హాయిగా ఉంది. వదిలే. స్వర్గాన్ని మైమరిపించేలా ఉంది సుమా. అది లోపల బాగా ఎంజాయ్ చేస్తున్నట్టుంది కదా. అబ్బబ్బబ్బబ్బబ్బా వీడెంత స్పీడ్గా ఉన్నాడే. అయ్యా బాబోయ్, వీడి స్పీడ్ తట్టుకోలేకపోయా. అవునా? అవును. ఉండు నేను చూసొస్తాను. వెళ్ళు. నిజంగానే వీడు చాలా స్పీడ్ గా ఉన్నాడు. నాన్ వెజ్ కంటే వెజ్ హార్డ్ గా ఉంది. ఇంకా దీని సంగతి ఏమవుతుందో. ఆగు. అబ్బా, ఆగురా, నన్ను వదిలేరా బాబు. దీని పరిస్థితి వదిలేరా బాబు. వస్తుంది. అబ్బబ్బా, వీడేం మనిషిరా బాబు, చేసి ఉన్న చెమటలు పట్టించాడు. వెజ్ గాడా తమాషా. అబ్బబ్బా. రండి, మీకు కూడా పూజ చూపిస్తాను. రండి, లోపల చాలా బాగుంది పూజ. రండి. వీడెంత స్పీడ్ గా ఉన్నాడు. వినండి. వీడి పని అవుట్. నా దగ్గర రావద్దు. నిన్నే నేను చేయదు ప్లీజ్. వద్దురా. వెజ్జు హాయ్ లేడీస్. హాయ్. యూఎస్ నుంచి ఎప్పుడు వచ్చారు? ఒక 2 రోజుల తేడాతో అందరం ఒకేసారి వచ్చేసాం. ఓ, ఓకే ఓకే. వెజ్ గార్డ్ కాల్ చేసి చెప్పాడు మీ బ్రదర్ బర్త్డే అని. నేనే కాల్ చేయమని చెప్పాను. వీళ్ళంతా ఎవరు? అవన్నీ నీకెందుకు, పైనున్న నాన్నని చూసుకోపో పో. అది ఏం చేస్తుందో, ఎవరితో స్నేహం చేస్తుందో నాకేం అర్థం కావటం లేదండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ వంశీ, హ్యాపీ బర్త్డే టు యూ. ఇంకా మీకేమైనా కావాలా? దీనికేదో కావాలంట. ఏం కావాలి? వద్దులే, చెప్తే నువ్వు బాధపడతావు. పర్లేదు చెప్పండి. మీరన్నా చెప్పండి. అది చెప్పే. చెప్పవే. చెప్పు. ముందు వెళ్ళండి. 1 సెకండ్. వెళ్ళండి అనగానే వెళ్ళిపోతారా? మీకు కావలసిన ఐటమ్ నేనిస్తాను. మరి మనీ మ్యాటర్? నీకెంత కావాలంటే అంత ఇస్తా. ఓకే. రే వంశీ, అక్కకొక హెల్ప్ చేయాలరా. ఏంటక్కా చెప్పు. నాకొక పనుంది, తోడుగా బయటకొస్తావా? ఏం పనక్కా? ఏంట్రా, నువ్వు కూడా అమ్మలాగా నన్ను అనుమానిస్తున్నావా? ఛా, అదేంటక్క అలా అన్నావు? నువ్వంటే నాకు ఇష్టమే కాదు, నమ్మకం కూడా. ఎక్కడికైనా వస్తా. పద వెళ్దాం. సరే. వంశీ, ఎక్కడికి రా? అక్కకేదో పనుందంటమ్మా. ఏం అక్కర్లేదు, ఎవరి పనులాడు చేసుకోగలరు. నువ్వెళ్ళి చదువుకో. అదేంటమ్మా అలా అంటావు? అక్కే కదా, ఎవరో ఒకరు తోడుండాలి కదా. వచ్చాక చదువుకుంటాలే, ప్లీజ్ అమ్మా. పదక్క. వంశీ, లోపల ఫ్రెండ్ ఉంది, వెళ్ళి కవర్ ఇచ్చిరావా? సరే అక్క. ఆంటీ, ఇది మా అక్కి మంది. లోపల పెట్టు. ఈ లోపలనా? ఓకే.